స్టూడెంట్కి 10th క్లాస్ నుంచే 9th 10th క్లాస్ నుంచే కన్ఫ్యూషన్. నేను ఏ రంగాన్ని ఎంచుకోవాలి? లాయర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, సైంటిస్ట్ కావాలా, లెక్చరర్ కావాలా, టీచర్ కావాలి, బిజినెస్ చేయాలా, లేకపోతే డాక్టర్లో ఏ డాక్టర్ కావాలి, మళ్ళీ నా సొంత పరిశ్రమను తీసుకోవాలా, ఐఐటీకి వెళ్ళాలా, జేఈకి వెళ్ళాలా, మెయిన్స్ రాయాలా, అడ్వాన్స్ రాయాలా, లోకల్ కాలేజ్ చదవాలా, ఇలా రకరకాల ఆలోచనలు. అసలు దేంట్లో సెటిల్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, ఆ కెరియర్ ఎలా ఉంటుంది, ఇలాంటివి చాలా ఆలోచనలు. ఎక్కువ మందికి 99% స్టూడెంట్స్కి ఇవే ఆలోచనలు. తమకు నచ్చింది ఒకటైతే పేరెంట్స్ చెప్పింది ఒకటి ఉంటుంది, తోటివారు చెప్పేది ఒకటి ఉంటుంది. ఏది తీసుకోవాలో అర్థం కాదు, అది తీసుకుంటే ఏమవుతుందో తెలీదు. అసలు జాయిన్ అయిన తర్వాత కూడా ఆ కెరియర్ ఏంటి, తాము చదువుతున్నది, తాము చేస్తున్న ఉద్యోగం ఏంటి కూడా తెలియదు. ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఒక స్టూడెంట్ ఎన్ని రకాలుగా ఏం తీసుకోవాలి, ఏం చేయాలనేది ఎంత కన్ఫ్యూజన్ ఉంది. జాబ్ చేస్తే ప్రభుత్వోద్యోగం చేయాలా, గవర్నమెంట్ జాబ్ చేయాలా, గ్రూప్స్ చదవాలా, సివిల్స్ చదవాలా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చదవాలా, దాంట్లో సీజీఎల్ జాబ్కి వెళ్ళాలా, సిహెచ్ఎల్ జాబ్కి వెళ్ళాలా, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలా, మిలిటరీలో జాయిన్ కావాలా, ఎన్నో 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 ఆలోచనలు, ఎంతో కన్ఫ్యూషన్. మరి వీటన్నిటినీ ఓవర్కమ్ చేసడానికి ఇక్కడ తగిన సూచనలు, సలహాలు ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరుగుతుంది.